అబ్బా ఇవ్వాలరా ఈ పిట్ట మస్తు బంద వస్తుంది. మెల్లగా దగ్గర పోయి గోకుదాం గోకుదాం. ఎవడి జోకర్ గాడు నన్ను చూసి సొంగగార్చుకుంటుండు. మన కోసమే ఆగినట్టుంది పిట్ట. మెల్ల దగ్గర పోయి చూద్దాం. ఇటేస్తుండిగా దగ్గరికైతే రాని. మసాలా లేకుండా వాడిని లటుక్కని మింగేస్తా. కోడి పుంజు చికెన్ కొట్టు ముందుకొచ్చి కన్ను కొట్టినట్టుంది. హలో ఎస్కిస్ మీ. సార్ ఏంటి సార్ అది? ఎస్కిస్ మీ. అయ్యో వద్దండి, నేను అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలేయండి. ఒంటరిగా వెళ్తుంటే తొవ్వలు దొరికించుకొని ముద్దడగడం తప్పు కదండి. అయ్యో నేను కూడా అసంటోని కాదండి. నాకు నోరు తిరగక మీరు ఏదో అనుకుంటారు. ఏమనుకోద్దు ప్లీజ్. అట్లనా? నాకు ఇంకోలా వినిపించి భయమేసి నేను కూడా అట్లా అన్నా. ఏమనుకోకండి. ఇంతకీ మీకు ఏం కావాలో చెప్పండి. మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? వీడు కళ్ళు జోబిని అయ్యింది. పిల్లల తల్లిని పట్టుకొని ఏ కాలేజీ అంటుండు. నేను కాలేజ్ మానేసి చాలా రోజులవుతుంది. ప్రస్తుతం పిల్లలకి చదువు చెప్పే టీచర్ని. అయితే పంతులమ్మ అన్నమాట. అవును. మిమ్మల్ని చూస్తుంటే మొత్తం కాలేజ్ అమ్మాయి లెక్కనే అనిపిస్తుంది. అందుకే అడిగిన. వీనికి బుర్ర తక్కువ అనుకుంటా. మనకు కావాల్సింది కూడా ఇట్లాంటోడే కదా. నిజమేనండి, మీ లెక్కనే అందరూ అట్లాగే అనుకుంటారు. ఇంతకీ మా ఊరు ఏం పని మీద వచ్చిర్రో చెప్పనే లేదు. నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చా. ఆ పని అయ్యేదాకా ఇక్కడే ఉంటా. సరే అండి, మీ పని అయిపోయేదాకా ఇక్కడే ఉండండి. మీకు ఏ అవసరం వచ్చినా ఒక్క ఫోన్ కొట్టుర్రి, ఇక్కడే ఉంటా. మరి మీకు ఫోన్ చేయాలంటే నా దగ్గర ఫోన్ లేదండి. అదేంటి మీ దగ్గర ఫోన్ లేదా? అవునండి, మొన్న వస్తుంటే తొవ్వలో ఎక్కడో పడిపోయింది. అబ్బా ఇదే మంచి ఛాన్స్. దీనికి ఫోన్ కొనిచ్చి మెల్లగా లైన్లో పెట్టుకోవాలి. సరే మీకోసం రేపు మంచి ఫోన్ తీసుకో. సరే, మీరు ఇంత ప్రేమతో కొనిస్తా అంటే వద్దంటే బాగుండదు కదా. ఇంతకీ మీ పేరేంటో చెప్పనే లేదు. నా పేరు కోకల కుమరయ్య అంటారు. టిల్లు బ్యాచులర్. నిన్ననే జస్ట్ 21 దాటి 22లో పడ్డా. ఫుల్ ఫ్రెష్. ఈడేంది పేరు అడిగితే బయట మొత్తం చెప్తుండే. ఏమైంది? నా పేరు నచ్చలేదా? అయ్యో అదేం లేదండి, మీ లెక్కనే మీ పేరు కూడా బాగుంది అంటున్నా. అది మా తాత పేరు. మా తాత కూడా నా లెక్కనే బాగా సిల్లిపి. అందుకే మా తాత పేరు పెట్టిర్రు. ఓహో అట్లనా? నా పేరైతే చెప్పిన, మరి మీ పేరేందో చెప్పనే లేదు. నా పేరు రైకల రాజమణి. అదేంటి మీరు రైకల వ్యాపారం చేస్తారా ఏంది? ఆహా, మా ఇంటి పేరు రైకల, నా పేరు రాజమణి. మా ఊరు
రాజంపేట దగ్గర రాసుకుంటా. అరే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా రాసుకుంటా పక్క పంటే వేసుకుంటా సార్ 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 ఏంటి సార్ అది? వేసుకుంటా. సరేనండి, నాకు టైం అవుతుంది. ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. నేను వెళ్ళొస్తా. సరే మరి జరంతా పైలంగా ఊరి ఊళ్ళంతా తీట పోరగాళ్ళు ఉంటారు. అయితే కానీ మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం. రేపు ఇదే టైంకి ఇక్కడే కలుద్దాం. బాయ్ 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 బాయ్. పాపం వీడు బాగా కరువులో ఉన్నట్టున్నాడు. వీడిని ఆలస్యం కాకుండా వాడేయాలి. పంతులమ్మ బాగా పిటపిటలాడుతుంది. అబ్బా సరిగ్గా టైంకి వస్తాడు ఈ పొట్టోడు, పానకంలో పుడక లెక్క. ఏమరా కోరి, ఏమో బాగానే తయారై ఇక్కడ నిలబడ్డావు. ఎవరి కోసం? మీ చెల్లి వస్తుందని నిలబడ్డారా? చిచి సంస్కారహీనులు. ఏంద్రా సందువల్ల పాడుకావు? నేను మంచిగా మాట్లాడితే నువ్వేంద్రా అంకనటింకని మాట్లాడతాను? బలిచిందారా సందువల్ల కూడా? మరి పోయిటోని సక్కవోక నా దగ్గరకు వచ్చి గెలుపుతావేంద్రా? అట్లా కాదురా సందువల్లోడా. ఇక్కడ ఒక్కనే నిలబడ్డావు కదా, ఎందుకోసమని అడుగుతానా. దానికే బాగా రుబా మాట్లాడతాను, మళ్ళీ చెల్లె గిల్లని అంటాను ఏంద్రా? మా దోస్తుగాడు పట్నంకేళ్ళు వస్తుండు, గాంధీ గెలవనికే గీడలు నిలబడ్డా. చాలా ఇంకేమన్నా కావన్నా ఆకు ఒక్క. అరే కౌరి, ఎందుకురా అంత కోపానికి వస్తాను? మరి నువ్వెటు పోతున్నావురా? ఊపుకుంటా. నేనారా నీకోసం వస్తానా వెతుక్కుంటా. ఆగో నా కోసం వచ్చినవంటవేంద్రా? నాతోటేం పనిరా నీకు? అరే నీకు నిన్ననే చెప్పిన కదరా నాకు లగ్గం కుదిరిందని. ఓ 2 లక్షలు అప్పిస్తావని వచ్చిన నీ దగ్గరికి. నీకు లగ్గం కుదిరితే నన్నేం చేయమంటావురా? పైసలు లేవేం లేవు, చాలు నాడు. అరే అట్లా అనకురా, నీకు దండం పెడతా. సంవత్సరం తిరగముందే నీ పైసలు నీకు ఇస్తారా? పాంచనరా ఈరా. అరే నా దగ్గర పైసలున్నా ఊళ్ళు ఎవ్వరికైనా ఇస్తా కానీ నీకు మాత్రం ఇయ్యరా. రే మా దోస్తుగాడు వచ్చే టైం అయింది, చల్లినిచ్చినాడు. సరేరా సరే పోతానతి. వీడు పక్క లంగగాడు. పట్టణంలో ఎవరున్న దోస్తుగాడు నా పాసుగాడు చెప్తే ఈ సంగతి. అక్కడ పోయినాక ఇంక కథ అంతా బయటపడుతుంది. మీరు వచ్చి చాలాసేపు అయిందా? ఏ లేదు, ఇప్పుడే వచ్చిన. ఇగో ఒకటి తెచ్చిన. ఇది నా కోసమేనా? నీకోసమే. ఇప్పుడు దొరికినవరా సందువాన్లోడా. అబ్బా చాలా బాగుంది. నిజంగా నా కోసమేనా? నిజంగా నీకోసమే. ఇంత ఖరీదైన ఫోను నా కోసం ఎందుకు తీసుకొచ్చిర్రండి? ఏదో తక్కువ రేటు ఫోన్ తీసుకొస్తే అయిపోవు కదా. మీకు నచ్చింది కదా? బాగా నచ్చిందండి, చాలా థ్యాంక్స్. మన ఇద్దరి మధ్యలో ఈ థ్యాంక్స్ ఎందుకండి? ఈడు ఎక్కువసేపు ఉంటే అంత మంచిది కాదు. అంతా పక్కకు పోయి మాట్లాడుకుందాం, సరేనా? అబ్బా ఇక్కడైతే ఎవ్వరు లేరు, ఎంత బాగుందో. ఇంకా మన ఇద్దరం ఇప్పుకొని మాట్లాడుకుందామా? ఏంది ఇప్పుకోనా? మళ్ళొకసారి అనండి. అదే మన ఇద్దరం మనసిప్పుకొని మాట్లాడుకుందామా అంటున్నా. మనసిప్పుకోనా? నేను ఇంకేదో అనుకున్నా. మిమ్మల్ని ఒకటి అడుగుతా, ఏమనుకోకుండా చెప్తారా?
ఒక్కటేంది 10 అడుగు చెప్తా. నీకు నిజంగా లగ్గం కాలేదా? నాకు నిజంగానే లగ్గం కాలే. ఓహో, మరదలుందా? గసంటల్లో వెళ్ళలేరు. మరి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒక్కతే బక్క ఉండే. అవును కానీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఉత్తిగానే అడుగుతున్నది. మరి మీరేం పని చేస్తారు? మనం పని చేసుడు కాదు, మన దగ్గరనే అందరు పని చేస్తారు. ఏంది సంగతి అట్లా చూస్తున్నారు? ఇంత అందాన్ని ముంగట పెట్టుకొని చూడకుంటే ఎట్లుంటా? మీరు అట్లా చూడకండి, నాకు సిగ్గవుతుంది. అగా అట్లనా? అట్లనా? అమ్మో, నాకు ఇంటికాడ చాలా పని ఉంది, నేను పోతా. ఇంటికి పోగానే మీకు ఫోన్ చేస్తా, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నా ఫోన్ నెంబరు గిన్నెలనే రాసి పెట్టిన, ఇంటికి పోగానే తప్పకుండా ఫోన్ చేయాలి. సరే. చిలిపి చిలిపి. అబ్బా, పిట్ట లైన్లో పడ్డది. ఇంకా లేట్ చేయొద్దు, సమయం చూసి దొరకబట్టుడే. ఎవరా కౌరి, ఉన్నవారా ఇంట్లో? ఏమ్రా ఏమో ఇంటి దాకా వచ్చినావు, వచ్చిన సంగతి ఏందో చెప్పు. ఇంకెందుకు వస్తారా? పైసల గురించి వచ్చిన తేపో. మనిషివి కాదరా, నీకు ఇది వరకే చెప్పినా కదరా అయ్యా అని, మళ్ళీ ఇంటి దాకా వచ్చినావు. అరే సందువన్నోడా, నువ్వు మంచిగా చెప్పి తినవురా. ఏంద్రా పొట్టోడా, ఏమో బెదిరించి మాట్లాడుతున్నావు? బొక్కలు ఇరగొడతా ఏమనుకుంటున్నావు నడువి నుంచి? ఏంద్రా సందువన్నోడా, బాగా మొత్తుకుంటాను ఊకున కొద్ది. ఇట్లా కాదు, నీ బావతో చూపిస్తా చూడు నువ్వు ఏం చేసినావో. అరే నీకు దండం పెడతారా రమేష్, ఈ ముచ్చటొవ్వలికి తెలియనియకురా. మా అయ్యకు తెలిసిందనుకో కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంట్లోకెళ్ళ కొడతారా. ఈ ముచ్చట మీ ఇంట్లో తెలియదంటే నేను అడిగిన 2 లక్షలు నాకు, మళ్ళీ నీకు సంవత్సరాలకు నీ పైసలు నీకు ఇస్తా, సరేనా? అరే నువ్వు అడిగిన పైసలు నీకు మా ఇస్తా కానీ ఇంకా వీడియో తీసేయరా. అబ్బో, ఫస్ట్ చేతిలో పైసలు పెట్టు, అప్పుడు వీడియో తీసి పారేస్తా. నువ్వు అడిగిన పైసలు రేపు మా ఇస్తా కానీ ఆ వీడియో అయితే వాళ్ళు చూపించకురా. ఈ వీడియో ఎవరికి చూపించే కానీ నేను అడిగిన పైసలు రెడీ పెట్టుకో, సరేనా? రేపు గిదే టైంకి వస్తా, మర్చిపోకు. అబ్బా, ఇక సందుమన్నాడు నాకు పైసలు ఇస్తా అన్నాడు, ఇక నాకు లగ్గం అయినట్టే. ఉన్నాడు మా సందుమన్నాడు, తెలిసి పైసలు ఇగిరా బాగా పెళ్లి చేసుకోవాలి. వీళ్ళెవరు? ఎవరు? చీర కట్టుకుని ఉన్నారు. ఏమైందిరా సందువన్నోడా, మొగడు చచ్చిన ఆర్దాని లెక్క చీర కట్టుకొని నరాకిట్లా కూర్చున్నావు. మొగడు తెచ్చి పెళ్ళా మేడుస్తుంటే అప్పుల మిండడు వచ్చి ఉప్పు రాయితోటి కొట్టినట, వెనకటికి నీయసంటోడే. మరి ఏమైందో చెప్పు కాలవాడరా సందువన్నోడా. ఒకసారి ఇంట్లో పోయి రాపోరా, నీకే తెలుస్తుంది. అబ్బా ఏమైందిరా? ఇల్లంతా మొత్తం ఖాళీగా ఉన్నది. నీకు ఇంకా అర్థం కాలేదారా? ఒకసారి దగ్గర రా చెప్తా. ఏంద్రో చెప్పు. ఒకసారి పైకి చూడరా. హలో, నేను రైకల రాజమణిని మాట్లాడుతున్నా. మీ ఫోన్ గురించే ఎదురు చూస్తున్నా, ఎప్పుడు ఫోన్ చేస్తావా అని. నాకు తెలుసు మీరు ఎదురు చూస్తారని. ఇంట్లో ఎవ్వరు లేరు, ఒంటరి కూర్చొని మీ గురించే ఆలోచన చేస్తున్నా. నా గురించా? ఎందుకు? నిన్న మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు నిద్రనే పడతలేదు. ఎందుకు? నేనంటే ఇష్టమా?
మీరంటే ఇష్టమని మీ చుట్టూ తిరుగుతున్నా. నాకు కూడా రాత్రి కల్లోకి వచ్చారు మీరు. కల్లోకి వచ్చిందా? కల్లోకి వచ్చి ఏం చేసినా? అది ఫోన్లో చెప్పేది కాదు, మన ఇద్దరం కలిసినప్పుడు చెప్తా. మరి మా ఇంట్లో ఇవ్వలేరు, ఇప్పుడే కలుద్దామా? నాకు కావాల్సింది కూడా అదే కదా. మీరు ఎంత తొందరగా కలిస్తే అంత తొందరగా నా పని అయిపోద్ది. మనం కలుసుకునే చోటుకు వస్తున్నా, నువ్వు రెడీ అయ్యి తొందరగా వచ్చేసాయి. నేను వచ్చింది కూడా అందుకేగా. ఇంకా వస్తలేడేంది? ఇక్కడికి వచ్చి నిలబడమని ఇంకా వస్తలేడు. ఇప్పుడు వచ్చేది నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా? ఒక్కదాన్ని ఇక్కడ ఎట్లుండాలి? సారీ కొంచెం లేట్ అయింది, ఏమనుకోకురి. వెళ్దామా? అంత తొందర ఎందుకు? నాకు తొందర ఎక్కువే. అంత తొందర పడితే మజా ఏముంటుంది? నేను చెప్పినట్లు చేస్తే మస్తు మజా వస్తుంది. చేస్తావా? చేస్తా. అయితే మీ చొక్కా విప్పండి. ఏంది చొక్కా ఇప్పన్నా? నాకు బాగా సిగ్గైతుందండి. అగో, నేను మీకు కావాలంటే నేను చెప్పినట్టు చేస్తా అన్నారు. సరే. ఇంకా అదెందుకు, అది కూడా ఇప్పేయి. నా పేరు గుర్తుందా? అగో, నీ పేరు ఎట్లా మర్చిపోతా? ఏది చెప్పు. నీ పేరు రైకల రాజమణి. నా పేరు ఎప్పటికీ గుర్తుండాలి కదా. అగో, నీ పేరు ఎందుకు మర్చిపోతా నేను? నేను మీ ఇద్దరిని రోడ్డు మీద చూసినప్పుడే నాకు అర్థమైందిరా నిన్ను గట్టిగా వేసిపోతుందని. ఏం చేస్తాం, ఆ రైకల రాజమని గిట్ల ఎత్తదని అనుకోలేరా? లాలిపాపు చీకినోడు లీలని బండి ఎక్కితే గిట్లనే మూతి పనులు రాలుతాయిరా. సందుమాలు పాడుకో. గట్టి గొర్రకురా, యోలని తింటే మానం పోతుంది. లేక లేక నాకు పెళ్లి కుదిరితే నాకు అప్పి అంటవా? ఊళ్ళందరికి ఇస్తావని సందుబాల పాడుకో. ఇప్పుడు ఏమైందిరా సందుమాలోడా? ఇల్లంతా ఉడకపోయింది. ఇంకా పోతా పోతా అంటే ఇంత పెద్ద లాలిపాపు పెట్టింది. మంచిగా చీకుంటా కూసో సందుమాల పాడుకో. చీకు మంచిగా చీకు.
అలకగా దొరికితే మూలకున్న ముసలోడు కూడా మిండడై కూర్చుంటాడంటారా. గట్లుంది నీ సంగతి. అరే సందుమాన్లోడా నాకు ఒక డౌట్ రా. అడుగురా చెప్తా, తప్పుతుందా? అరే సందుమాన్లోడా నీ ఇంట్లో వెండి బంగారం పైసలు అన్నీ తీసుకుపోయింది సరే. ఛీ నీ డైరీ తీసుకుపోయి ఏం చేసుకుంటుంది రా? అడ్డమైన డైరీ ఏం చేసుకుంటుందిరా? సెకండ్ హ్యాండ్లా అమ్ముకుంటుందేమో, సెకండ్ హ్యాండ్లా అమ్ముకుంటుందేమో. అయినా గది అడుగుతావారా పొట్టి బాడుకోవు? ఇల్లు గాలి ఒకటి ఎడితే నీళ్లు కాల్చుకుంటా అని ఇంకోటి ఎడిచిండటరా. మంచిగా అయిందారా పాడుకో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. వెల్కమ్ టు జీవీసీ గట్టు విలేజ్ సినిమా. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ పక్కపొట్టి గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టి. బాయ్ అన్న. మీ ఊరికి పిల్లలు దొరుకుతారా? లగ్గం కాని పిల్లలు. DJ Sai Kiran mixes. DJ Sai Kiran mixes. DJ Sai Kiran mixes. DJ Sai Kiran mixes.